హల్లెలూయా. ఈ సాయంకాలపు వేళ ఈ శుభదినం దేవుని సముఖంలో నా ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన సహోదరులారా, ప్రియమైన దైవజనులారా, ప్రతి వారిని ప్రభువైన యేసుక్రీస్తు పేరట ప్రేమతో లైవ్లోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. చేరి ఉన్న ప్రతి వారు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. లైవ్లో చేరి ఉన్న వాళ్ళు, రాబోతున్న ప్రజలు దేవుని సన్నిధిలో మీరున్న స్థలంలోనే మోకరించి దేవుని సముఖంలో చేతులెత్తి మనసారా ప్రభుని స్తుతిద్దాం. దేవానికి స్తోత్రం. ఈ కార్యాలను మీరు ఆశీర్వదించండి. మీ దాసులు మా ప్రియులు నాయన నిరీక్షణ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దేవా, నన్ను బట్టి, మీ సేవకురాన్ని బట్టి, సంఘమును బట్టి, చేరి ఉన్న బిడ్డలను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా నాయన దినమనేకులు నాయన మిమ్మల్ని స్తుతించుట ద్వారా, మిమ్మల్ని కీర్తించుట ద్వారా, మీ నామాన్ని ఆరాధించుట ద్వారా అనేకులు నిన్ను మహిమపరచున్నట్లు మా మధ్యలో మీరు క్రియ చేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, ఈ అననుకూల వాతావరణంలో తండ్రి నాయన సోషల్ మీడియాలో ఈ విధముగా నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు, కీర్తించుటకు, నీ వాక్కులను ప్రకటించుటకు మీరు తెరిచిన ద్వారం కొరకు స్తోత్రం. మీరు చూపిన కృపను బట్టి స్తోత్రం. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు, చాలిన దేవుడు రాజా, మీకు స్తోత్రం. నీ సన్నిధితో దిగిరండి. నీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. ఈ కార్యాలు నాకును, మాకును, సంఘానికి, సేవకు, మినిస్ట్రీ అంతటికి, మీ దాసునికి, మీ దాసుడు చేస్తున్న పరిచర్య అంతటికి, కుటుంబానికి, బిడ్డలకి మేలు కలుగునుగాక. మీ దాసుడు ఆశించినట్లు ప్రతి కార్యం జరుగునుగాక, ప్రతి కార్యములో విజయం పొందునుగాక. ఆయన తన హృదయ వాంఛను తీర్చండి. మీ సన్నిధిలో నాయన నాటబడిన వాళ్ళమై వర్ధిల్లునట్లు ప్రభా మీ కృపనివ్వండి నాయన. మీ కృప చేత బలపరచండి. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు, చాలిన దేవుడు నా తండ్రి, మీకు స్తోత్రం. ప్రియమైన దైవజనులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని కీర్తిస్తున్నాను ప్రభా. అయ్యా, ప్రియమైన స్నేహితులందరినీ బట్టి స్తోత్రం, శ్రేయోభిలాసులను బట్టి స్తోత్రం. ఎస్, ఎంతైనా నువ్వు గొప్ప దేవుడు నాయన. లైవ్ కార్యక్రమం అంతటిని, ఆరాధనను ప్రభాది నుంచి అంతవరకు నీవే భారం ఎత్తి నడిపించి నీ నామాన్ని మహిమపరచుకోనమని నీ దయగలిగిన చేతులకు అప్పగిస్తున్నా, తగ్గించుకుంటున్నా ప్రభా. ఎంతైనా నువ్వు గొప్ప దేవుడు. ఈ కార్యాలన్నిటి ద్వారా అనేకులు ప్రభావితం చేయబడి, బలపరచబడి నీ రాజ్య విస్తరణ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు జనములు నాయన అయ్యా జరుగునట్లు సహాయం చేయమని నాయన. ఆది నుంచి అంతవరకు నీవే భారం ఎత్తి నడిపించండి. వ్యాధిలో బలహీనతలు ఉన్న వారిని బలపరచండి, స్వస్థపరచండి. ఎంతైనా నువ్వు గొప్ప దేవుడు, చాలిన దేవుడు నాయన. నీ కార్యముల చేత నింపి బలపరిచి మీ నామాన్ని మహింపరచుకున్నామని నీ దయగలిగిన చేతులకు అప్పగిస్తున్నాం, తగ్గించుకుంటున్నాం. మరుగు చేయండి, మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పాట పాడుచున్నప్పుడు చప్పట్లు కొడుతూ, పాడుతూ ప్రభువు నామాన్ని స్తుతించి కనపరచుదాం. నేనెందుకు నీ సొత్తుగా మారితిని అనే పాట పాడుకుంటూ స్తుతిస్తూ దేవుని సన్నిధిలో అందరం కూడా ప్రభు సముఖాన్ని అనుభవిద్దాం, ఆస్వాదిద్దాం, ఆరాధన చేద్దాం, దేవుని మహిమను పొందుదాం, దేవుని శక్తిని పొందుదాం, ఆత్మలో వర్షించి ఆనందిద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్, ప్రైజ్ ది లార్డ్.
Praise the Lord. Praise the Lord. Glory. Praise the Lord. Amen. Glory. Praise the Lord. Amen. Amen. Thank you, Lord. Stotram. Amen. Glory. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారితిని. Glory. Thank you, Lord. Praise the Lord. Amen. Amen. Hallelujah. Rejoice, sing to the Lord. సర్వజనులారా ఆనందించు, చప్పట్లు కొడుతూ ప్రభు సముఖంలో అందరూ. Glory. Rejoice, sing to the Lord. Oh. Amen. నీ పరిచర్యను హృదముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలోని పొందుకోరి స్నేహితుడానైతినే నీ పరిచర్యను హృదముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలోని పొందుకోరి స్నేహితుడానైతినే ఆహనాధన్యత నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహనాధన్యత నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున యేసయ్యా నీ కంకుమాయనే నా తనువందున శ్రమలు సహించి వారసుడానైతినే ఆహనాధన్యత నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహనాధన్యత నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని
యేసయ్యాని రక్తముచే కడుగబడినందున యేసయ్యాని రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో స్తోత్రం. Praise the Lord. Hallelujah. Amen. స్తోత్రం. నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకంతోనే పరిపూర్ణత చెందే నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకంతోనే పరిపూర్ణత చెందేదా ధన్యత నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నా ధన్యత నా అందరం ఏమని వివరింతును యేసయ్యా ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యాని రక్తముచే కడుగబడినందున యేసయ్యాని రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా హర్షించెను నా హృదయ సీమా హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా హర్షించెను నా హృదయ సీమా హర్షించెను నా హృదయ సీమా హర్షించెను నా హృదయ సీమా యేసయ్యాని రక్తము యేసయ్యాని రక్తము యేసయ్యాని
రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో thank you Lord we worship we honor we magnify holy 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 name of the Lord నశించెనునా హృదయ సీమ నశించెనునా హృదయ సీమ నశించెనునా హృదయ సీమ ఆహనా ధన్యత నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనేమని వివరింతును Hallelujah yes Lord ibaka shibiki kadabaka thudabaka libaba ibaka tyadaba shay kabalamne deba shaganama thida gibi kadabaka thudabaka Jesus hallelujah నశించెనునా హృదయ సీమ నశించెనునా హృదయ సీమ నశించెనునా హృదయ సీమ నశించెనునా హృదయ సీమ యేసయ్యా నీ రక్తము యేసయ్యా నీ రక్తము యేసయ్యా నీ రక్తము thank you Lord యేసయ్యా నీ రక్తము యేసయ్యా నీ రక్తము యేసయ్యా నీ రక్తము అమూల్యమైన రక్తము నిర్దోషమైన రక్తము యేసు రక్తము యేసు రక్తము thank you Lord యేసు రక్తము Jesus hallelujah yes fill నింపండి ఒక్కొక్కరిని రక్తముతో ఓ అభిషేకించండి ఆత్మతో అభిషేకించండి అగ్నితో అభిషేకించండి receive hallelujah hallelujah యేసయ్యా నీ రక్తము అమూల్యమైన అమూల్యమైన రక్తము నిర్దోషమైన రక్తము యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము యేసు ప్రశస్తమైన రక్తం అమూల్యమైన రక్తం నిర్దోషమైన రక్తం అవును నా తల్లి రక్తం చేత కడుగబడినందున నీ సొత్తుగా మమ్మల్ని మార్చారు yes 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 hallelujah భయంకరమైన దినాలలో ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యలో నీ సొత్తును మీరు కాపాడుకుంటున్నందుకై స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా ఒక్కొక్కరిని బలపరచండి బలహీనుని బలపరచండి ఓ వ్యాధితో వారిని స్వస్థపరచండి కృంగిన వారిని లేవనెత్తండి ఓ ఆశ్చర్యకరమైన మీ హస్తం బలపరచండి ఈ మాట శిబికి కడమక తుడమ ఈ మాట త్యాజమ షే కమలంగ యమ సగనమ త్యాజని కడమక తుడమ ఓ ఆనందించండి అందరూ చప్పట్లు కొట్టు దేవుని స్తుతిద్దాం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హర్షించెను నా హృదయ సీమ, హర్షించెను నా హృదయ సీమ. అనాది ప్రణాళికలో హర్షించెను నా హర్షించెను నా హృదయ సీమ. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి కుటుంబంలో ప్రతి సమస్యను ఖండిస్తున్నా. ఓ సేవలో ఉన్న ప్రతి పోరాటం నిర్జీవ స్థితిని తొలగించండి. హల్లెలూయా. ప్రతి వ్యతిరేకత లయమైపోయిందా, శత్రు పోతకులను కూల్చివేయండి. Yes, Jesus, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Lord, praise Him, praise Him, praise Him. ఒక్కొక్కరిని ఇప్పుడు right now లిబాక షిటికి కరబక తొడమ లిబాక తిరా రబా షై కమలం రబా షక నమ తిరా లిబి కరబక తొడమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రైజ్ ప్రైజ్. yes. ఓ దేవుని సన్నిధిని అనుభవించండి. ఓ దేవుని ప్రసన్నతను అనుభవించండి. ఓ దేవుని కార్యాలు అనుభవించండి. అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్యములు చేసే దేవుడు, బలపరిచే దేవుడు, క్షేమమిచ్చే దేవుడు. ఓ ప్రతికూలతలన్నీ కూడా అనుకూలంగా మార్చగలిగిన దేవుడు, కృంగిన వారిని లేవనెత్తగలిగిన దేవుడు, ఓ వర్తిల్లింప చేయగలిగిన దేవుడు ఆయన. స్థిరపడు సహోదరుడా, స్థిరపడు సహోదరి, స్థిరపడు తల్లి, స్థిరపడు తండ్రి. ప్రియమైన స్నేహితులారా, దేవుని సన్నిధిలో స్థిరపడండి. దేవుని తోటలో స్థిరపడండి. దేవుని తోటలో స్థిరపడండి. దేవుడు వర్ధిల్లింప చేయగలిగిన వాడు, దేవుడు వర్ధిల్లింప చేయగలిగిన వాడు. దేవుని హస్తం అనేకులు సంధిస్తుంది. రిసీవ్. బలం పొందుకో, బలం పొందుకో. ఓ నిరాశ, ఓ ప్రతి వేదన బాధ నుండి, నిరాశ చెరల నుండి విడుదల. ఓ క్షేమమును అనుగ్రహించే దేవుడు, ఓ అద్భుతములు చేసే దేవుడు ఆయన, ఆశ్చర్యములు జరిగించే దేవుడు ఆయన. భక్తుల జీవితాలలో అనేక కార్యములు జరిగించి ఉన్నాడు ఆయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. ఎంతైనా నువ్వు గొప్ప దేవుడు, చాలిన దేవుడు, తండ్రి అని పిలిచినప్పుడల్లా పలుకగలిగిన దేవుడు, పరామర్శించగలిగిన దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, ఈ సన్నిధిలో మనసారా నేను ఆరాధించడానికి, మనసారా నేను స్తుతించేదానికి, నేను గురించి కీర్తించి పరవశించేదానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రం. నీ సముఖంలో నాయన, నీ సన్నిధి కాంతి ప్రతి బిడ్డల పైన ప్రకాశించునుగాక. నీ సన్నిధి కాంతి చేత నీ బిడ్డలకు నెమ్మది, సమాధానం, క్షేమము, ఓ
వారి జీవితంలో మీ కార్యాలు రైట్ నౌ రిసీవ్. నమ్మదగిన సహాయకుడా ప్రతి హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవుడు. నా తండ్రి నీకు స్తోత్రం. తండ్రి అని పిలిచినప్పుడల్లా పలుకగలిగిన దేవుడు, విమర్శించగలిగిన దేవుడు, ఆదరించగలిగిన దేవుడు, ఆలోచన ఇవ్వగలిగిన దేవుడు. తండ్రి మా జీవితాలలో నీ కార్యములు జరిగించయ్యా. ఎందరైతే లైవ్లో వీక్షిస్తున్నారో, నీ సన్నిధిలో సంఘంలో చేరున్నారో ప్రభా, ప్రతి బిడ్డను ధైర్యపరచండి. వారి అక్కర్లు తీర్చండి. అయినా కుటుంబ సమస్యలు, జీవిత సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, పాడి పంట, చేతి పనులు, కూలి పనులు, ఏ విషయాల్లో బిడ్డలు బలపరచయ్యా. మీ సొత్తుని బలపరచండి. మీ సొత్తుని నాయన మీరు ఆదుకోనండి, ఓదార్చండి, ధైర్యపరచండి. మీరు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన నీవు నమ్మకస్తుడు, దాన్ని నెరవేర్చడం సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. తండ్రి నీకు స్తోత్రం. నన్ను బలపరచయ్యా అని ఎంతమంది నీ సన్నిధిలో చేతులెత్తి మోకరించి ఏకీవిస్తున్నారో ఆ బిడ్డలందరూ బలపరచబడును గాక. తండ్రులు బలపరచబడును గాక, తల్లులు బలపరచబడును గాక. నాయనా తోటి సహోదర సేవకురాలందరూ బలపరచబడుదురు గాక. సంఘాలు, సేవకులు దీవించబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక. నాయన మేలు కలుగును గాక. దైవ పిల్లలందరి కొరకు స్తోత్రం, మనుషులందరి కొరకు, అధికారులు, ప్రధానుల కొరకు స్తోత్రం. తెగులు ఆగిపోవును గాక, తెగులు సమూలంగా నిర్మూలమగును గాక. సంఘాల్లో మరల గొప్ప ఉజ్జీవం, సేవకుల మధ్యలో ఉజ్జీవం, దైవ పిల్లల మధ్యలో ఉజ్జీవం. నాయన సంఘాల్లో మంట, నాయన దైవ పిల్లల్లో మంట, దైవజనుల్లో మంటను మీరు నాయన అయ్యా మీరు పుట్టించండి. కోరేశ్వరు రేపినట్లుగా మీరు రేపండి. ఒక్కొక్కరు వర్ధిల్లాలి ప్రభా. మీకు ఎలా వర్ధిల్లుతారో మీరు మాట్లాడు. మాతో చేరుకున్న సంఘముతో నాయన దూరాన సమీపాన కార్యాలు వీక్షిస్తూ మీరు మాట్లాడు. ఈ కార్యాలు మీ రాజ్య విస్తరణకై, మీ రాజ్య వ్యాప్తికై నాయన క్రియ జరుగునుగా, క్రియ చేయనుగా. మీ పరిశుద్ధాత్మడ మహిమగల కార్యం నాయన మీ దాసు నాయన అయ్యా నిరీక్షణను బట్టిస్తూ దైవజనుని బలపరిచి కావలసిన క్షేమం, ఆరోగ్యం, కాపుదల, ఉద్యోగ విషయంలో, పిల్లల చదువు విషయంలో, కుటుంబ విషయంలో ఆయన తను చేస్తున్న పరిచయాలన్నిటినీ ఘనపరచండి, వర్ధిల్లింపండి. మీ నామాన్ని ఘనపరచుకున్నాను. దయగలిగిన చేతులకు నన్ను, మమ్మల్ని, చేరి ఉన్న ప్రజలను, లైవ్లో వీక్షిస్తున్న వారిని, వీక్షించబోతున్న వారిని చేతికి అప్పగిస్తున్నాను. సూటిగా తేటగా మాట్లాడి మీరు మహిమ పొందమని తగ్గించుకుంటూ దయగలిగిన మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చేరి ఉన్న వారందరికీ వందనాలు. లైవ్లో వీక్షిస్తున్న వారికి, వీక్షించబోతున్న వారికి కూడా మా శుభాలు, వందనాలు తెలియజేస్తున్న ప్రభు మిమ్మల్ని దీవించును గాక. చూడండి, లేఖనంలో నుంచి ఒక్క మాటని మన జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 92వ కీర్తన, 92వ కీర్తన, కీర్తనలు 92 దేవునికి స్తోత్రం. 13 యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో
వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడిన ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే చాలాసార్లు ఈ వాక్యాన్ని మనము చదువుతూ ఉంటాం, వింటూ కూడా వచ్చాం. అయితే దేవుడు నా హృదయంలో ప్రేరేపించిన లేక పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ ప్రాముఖ్యంగా ఆయన ఏమంటున్నాడు అని మనం చూస్తే, నా ప్రియమైన వాళ్ళగా యెహోవా మందిరములో నాటబడాలి. వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. చూడండి, మొదట ఆయన మందిరములో నాటబడాలి. ఏమవ్వాలట? నాటబడాలి. మనం గమనించినట్లయితే ఇక్కడ నాటబడే అనుభవాన్ని గురించి భక్తుడు మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నాటబడుతున్న అనుభవం అంటే ఒక స్థిరమైన అనుభవాన్ని చూపెడుతుంది, స్థిరత్వాన్ని చూపెడుతుంది, కదలని అనుభవాన్ని చూపెడుతుంది. ఇప్పుడు నర్సరీ అంటే మొక్కలు పెంచుతున్నారు కదండి. ఈ మొక్కలు పెంచుతున్న స్థలములో నుండి కొంతమంది వారికి ఇష్టమైన కొన్ని మొక్కలని తీసుకొచ్చుకొని వారు వారికి ఉన్న గార్డెన్లో లేక వారికి ఉన్న తోటలో లేక వారికి ఉన్న ఆవరణంలో ఏం చేస్తారు? నాటుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, నాటబడిన అనుభవం రావాలి. ఏదో తీసుకొచ్చాం, మళ్ళా పీకాం, మళ్ళీ ఇంకొక దగ్గర నాట్యం, మళ్ళా పీకాం, మళ్ళీ ఇంకొక దగ్గర నాట్యం, మళ్ళా పీకాం, మళ్ళీ ఇంకొక దగ్గర నాట్యం అంటే అందులో ఏమి కనబడదంటే ఆ చెట్టు, ఆ మొక్క ఏమవుదంటే వర్ధిల్లదు. అంటే ఆ చెట్టు ఎదుగుదలలోకి రాలేదు. అయితే మందిరములో ఆవరణములో నాటబడితే, ఆ మందిరపులో నాటబడినప్పుడు ఆ ఆవరణపు అనుభవం ఏం చేస్తుంది అంటే, ఆ మందిర వాతావరణం నిన్ను ఆ ప్రశాంతమైన గాలి, ఆ ప్రశాంతమైన ఆ మంచి సౌకర్యమైన ఆ దేవుని సన్నిధి, ఆ ప్రశాంతత, ఆ సమాధానం, అక్కడ ఉన్న ఆ అనుగుణమైన సౌకర్యవంతమైన ఆ స్థలములో నీవు ఎప్పుడైతే నాటబడతావో అప్పుడు నువ్వేమవుతావు అంటే నెమ్మదిగా నువ్వు ఎదుగుతావు. ఎన్ని సంవత్సరాలు చూసినా, ఎన్ని ఏళ్ళు చూసినా ఒక వ్యక్తి వర్ధిల్లడం లేదు, లేక వృద్ధి పొందటం లేదు, లేక అభివృద్ధి కలగట్లేదు అంటే కారణం ఏంటంటే, నీవు ఇంకా సరైన రీతిలో ఏమవలేదు అంటే నాటబడిన అనుభవంలోనికి రాలేదు. నువ్వు నాటబడితే నెమ్మదిగా ఒక మొక్కని చూడండి. ఉదాహరణకి నేను ఒక నిమ్మ మొక్కని నేను విత్తనాన్ని వేసాను. బాగా వినండి. నేనున్న ఈ ఆవరణంలో నిమ్మ చెట్టుని నేను వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి, ఈ విశ్వాస గృహంలోనికి వచ్చిన తర్వాత నేను ఒక విత్తనాన్ని వేసాను. ఆ విత్తనము మొలకెత్తింది.
నెమ్మదిగా ఆ మొలకలు కొంచెం అలాగే దానికి నీళ్లు పోస్తూ కొంచెం దాన్ని భద్రంగా కాపాడుతూ ఉంటే నెమ్మదిగా చెట్టు ఎదిగింది. తర్వాత కొమ్మలు వచ్చాయి. ఆ తర్వాత ఆ కొమ్మలకి పువ్వులు వచ్చాయి. ఆ తర్వాత నెమ్మదిగా కాయలు వచ్చాయి. ఇప్పుడు ఆ కాయల్ని నేను అనుభవించడమే కాదు, అనేకులు ఆ చెట్టు ఫలాన్ని అనుభవిస్తున్నారు. కారణం ఏంటంటే విత్తనాన్ని వేసాం. వాక్యం అనే విత్తనం నీలో వేస్తున్నాం. ఆ విత్తనం ఏమవ్వాలి? మొలకెత్తాలి. ఆ మొలకెత్తిన విత్తనం నెమ్మదిగా ఎదగాలి. ఎదిగిన ఆ విత్తనం వృద్ధిలోనికి రావాలి. వృద్ధిలోనికి వచ్చినప్పుడు అది ఆ చిగుర్లు కనబడినప్పుడు, ఆ గ్రోతింగ్, ఆ ఎదుగుదల కనబడినప్పుడు నెమ్మదిగా చెట్టులో నుంచి పుష్పాలు వస్తాయి. ఆ తర్వాత ఫలాలు వస్తాయి. ఇదంతా జరగాలి అంటే ఇదేమవ్వాలి అంటే ఇప్పుడు ఇత్తనం వేశాను కదా, ఏంటండి ఇత్తనం వేశాను నేను. ఇప్పుడు నేను ఇత్తనం వేశాను కనుక నెమ్మదిగా నేను దీన్ని పీకి ఇంకో చోట నాటుతాను, లేకపోతే ఇంకో స్థలంలోనికి నేను తీసుకెళ్తాను అని మనం అనుకుంటే ఈ మొక్క ఏమోలేదు తెలుసా, ఇది ఎదుగుదలలోనికి రాలేదు. గమనించండి, ఏమోలేదు, ఎదుగుదలలోనికి రాలేదు. నా ప్రియమైన వాళ్ళరా బాగా ఆలోచించండి. అందుకనే ఇక్కడ భక్తుడు ఏమని మనకు చెప్తున్నాడంటే చూడండి, 37వ కీర్తన 35వ వాక్యం, 36వ వాక్యాన్ని కూడా చదవండి. భక్తిహీనుడు ఎంతో ప్రబలించుట నేను చూశాను. అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్తిల్లినట్టు కనబడతాడు. అయితే అయినను ఒకడు ఆ దారిన పోతూ చూడగా వాడు లేకపోయాను. నేను వెతికాను కానీ వాడు కనబడకపోయాను. చూశారండి, మనం అనుకుంటాం దేవుడు అంటున్నాం, భక్తి అంటున్నాం, ప్రార్థన అంటున్నాం, విశ్వాసం అనుకుంటున్నాం, నీతి అనుకుంటున్నాం, యథార్థతని అనుకుంటున్నాం. అయితే మనం ఏంటి అభివృద్ధి చెందట్లేదు. భక్తిహీనులు ఎదిగిపోతున్నారు, భక్తిహీనులు బాగా వర్ధిల్లుతున్నారు. ఓ ఇల్లు మీద ఇల్లు కట్టేసుకుంటున్నారు, అన్ని సంపాదించుకుంటున్నారు, సమకూర్చుకుంటున్నారు. ఓ అక్కడ ఉన్న చోటే బాగా విస్తరించిపోయినట్లు వారు కనబడుతున్నారు అని చాలా మంది అనుకుంటారు. అయితే ఇక్కడ భక్తుడు ఏమని అంటున్నాడు తెలుసా, అక్కడ దారిన పోతే చూసాడండి, వాడు కనబడలేదండి. వాడిని వెతికినా కూడా వాడు అక్కడ కనబడకపోయాడు. భక్తిహీనుడు యొక్క ఆ ఎదుగుదలను ఎలిగాడు, బాగా ఎలిగాడు. అబ్బా బలి ఎలుగుతున్నాడు రా అనుకున్నారంట. ఎలిగి ఒకసారి ఆరిపోయాడు. ఎవరయ్యాడు? బాగా ఎలిగాడు కదా, ఎంటిలో ఒక్కసారి ఆగిపోయాడు, మరుగైపోయాడేంటి? అలాగే ఉంటుంది మరి. దేవుడు మన నెమ్మదిగా ఎదిగిస్తాడు, చిగుర్లు వస్తాయి, ఆ తర్వాత మనం పుష్పిస్తాం, ఆ తర్వాత మనం ఫలిస్తాం. మన ఫలములో మన ముందస్తు తోటనే కాక
ఆ ఫలములు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అంటే నీవున్న మందిరములో, నీవున్న ప్రాంతములో, నీవున్న చోట, నీవున్న కుటుంబానికి నీవు ఆశీర్వాదకరంగా ఉండటమే కాదు, అనేకులకు నువ్వు దీవెనకరంగా ఉంటావు, అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అనేకులను చూసి దేవుణ్ణి మహిమపరుస్తాను. ఆమేన్, హల్లెలూయా. అలాగున నీవు మారాలి అంటే నీవు నాటబడాలి. నీవు ఆయన మందిరములో, ఉన్నత ఉపదేశములో, సర్వ సత్యములో, అపోస్తల బోధలో, సహవాసములో నువ్వేమవ్వాలి? రొట్టె విరుచులో ప్రార్థన ఎడతెగక. రోజున గమనించండి, ఏంటబ్బా రాలేదు, ఆ కరోనా వచ్చింది కదండి, అందుకని కొంచెం భయపడిపోతున్నామండి, అందుకని రావట్లేదండి ఆరాధనకి అంటున్నాను. పనులకు పోతున్నారు, పెళ్ళిళ్ళకు పోతున్నారు, పేరంటానికి పోతున్నారు, డ్యూటీలకు పోతున్నారు, మార్కెట్కి పోతున్నారు, షాపులకు పోతున్నారు, అన్నిటికి పోతున్నారు. కానీ దేవుని మందిరానికి మాత్రం రమ్మంటే కరోనా ఉంది కదండి, అందుకని వస్తలేమండి మేము అని చెప్తున్నారు. అంటే ఒక సాగిది. నేను అంటాను, నువ్వు నిజంగా ఆయన సన్నిధిలో నాటబడితే, నీవు ఆయన భక్తుడివే అయితే, ఆయన బిడ్డవే అయితే, దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఒకవేళ తెగులు వచ్చినా, ఐగుప్తుల్లో కలిగిన ఏ రోగం నీకు వచ్చినా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. నీకు రాదు, ఒకవేళ వచ్చిందే అనుకో, నేను నిన్ను స్వస్థపరుస్తాను. ప్రాణం అంటే భయం ఏంటండి? చెప్పండి, ఏంటే ప్రాణం అంటే భలే ప్రీతి. నేను అంటాను, నేను మధ్యాహ్నం నేను అలాగ బయలుదేరుతుంటే ఒక తల్లి నా కళ్ళ ముందు కనబడింది, నాకు వందనాలు కూడా చెప్పింది. నేను మందిరం దగ్గరికి వెళ్ళి ఇలా తిరిగి వచ్చేసరికి 8 గంటల సమయానికి ఆ తల్లి చనిపోయింది. ఆ తల్లి లక్ష్య పెట్టారు. ఇదేంట్రా బాబు ఇలా ఉంది అనుకున్నాను నేను. నాకేం అర్థం కాలేదు. వెళ్ళేటప్పుడు ఉంది 3 గంటల టైం. చర్చి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆ తల్లి చనిపోయిందని చెప్పారు. చాలా ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు వెళ్తున్నా వస్తున్నా, అయ్యో వందనాలయ్యా, మాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయ అని చెప్తూ ఉండేది ఆ తల్లి. చూడండి, మరణము ఎప్పుడు ఎవరిని మింగేస్తుందో తెలియదు. అయితే మన మరణానికి ముందే మనము సరైన రీతిలో దేవుని సన్నిధిలో మనము నాటబడాలి. దేవుని వాక్యానుసారమైన అనుభవం, సంఘ క్రమములో, సంఘ ఉపదేశములో మనము స్థిరపడినప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. ఆమేన్. నిత్యము ఆయన సన్నిధిలో మనం కనబడతాం. నిత్యమైన సన్నిధిలో మనం కనబడతాం. నిత్య ఆనందం ఉంటుంది. నీవు చూస్తే చిగురించిన అనుభవం లేక, పుష్పించిన అనుభవం లేక, ఫలించిన అనుభవం లేక, ఏదో పచ్చగా ఉన్నాడులే కొన్ని చెట్లు ఉంటాయి, ఎప్పుడు చూసినా పచ్చగా ఉంటాయి, కానీ దానికి ఎప్పుడు చూసినా పుష్పాలు వచ్చినట్లు కానీ, అది పుష్పించినట్లు కానీ, ఫలించినట్లు కానీ ఉండదు. అయితే కొన్ని రోజులకి ఏం చేస్తారు తెలుసా? ఇక చూసి ఇది ఎంత చూసినా, ఇది ఎంత మాత్రం కూడా పుష్పాలు రావట్లేదు, ఫలాలు రావట్లేదు అని ఏం చేస్తామండి? దాన్ని నరికి పారేస్తాం. అప్పుడు ఆ దారిలో పోయే వాళ్ళు అనుకుంటారు, ఇక్కడ చెట్టు ఉండాలి కదా, ఏమైంది? దాన్ని నరికేసాడు. ఎందుకంటే ఫలాలు లేవు. గమనించండి, ఫలం అనేది దేవుడు చూస్తున్నాడు. మారు మనస్సుకు తగిన ఫలం మనం ఫలించాలి. మన వ్యక్తిత్వంలో మనం ఆలోచించాలి. నా ప్రియమైన వారులారా, ఈ రోజున
భక్తిని మనం చేస్తున్నాం, చేసిన మనలో ఎదుగుదల కనబడుతుందా? విశ్వాసంలో ఎదిగామా? ఆత్మీయతలో ఎదిగామా? పరిశుద్ధతలో ఎదిగామా? నీతిలో ఎదిగామా? యథార్థతలో ఎదిగామా? నమ్మకత్వంలో ఎదిగామా? ఆ ఎదుగుదల మనం ఈ రోజున చూడగలుగుతున్నామా? చాలా బాధకరమైన విషయం. ఎంతో కాలంగా మందిరానికి వస్తారు, ప్రార్థనలకు వస్తారు, క్రైస్తవులుగా అనబడతారు, కానీ ఎదుగుదల లేదు. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగానే అక్కడే ఉంటారు, అక్కడే అరులుకుపోయినట్లుగా అక్కడే ఉంటారు. ఎదుగుదల రాదు. అమ్మ ప్రార్థన నాకు రాదు, అభిషేకం పొందేమని లేదు. దేవుని వాక్యంలో నువ్వు ఒక స్థిరపడిన అనుభవంలోకి వచ్చావా? దేవుని మీద నీవు పరిపూర్ణంగా ఆధారపడుతున్నావా? అయ్యే ఏదోనండి అలాగే నడిపించబడుతున్నావు. ఇప్పుడు నువ్వు చనిపోతే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా? ఏమోనండి మాకేం తెలుసు, ఏదో వస్తున్నావు, వింటున్నావు, వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నారు. గమనించండి నా ప్రియమైన వాళ్ళని, భక్తిహీనతలో మనం ఉండకూడదు. మనము నీతిమంతుడైతే ఖర్జూరపు వృక్షం వలె అతను మూవ వేస్తాడు. ఆమె మూవ వేస్తాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనుకుంటారు చాలా మంది. ఎవడున్నాడండి నీతిమంతుడు, ఎవడున్నాడండి భక్తుడు అంటారు. ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. ఉండబట్టే నీవు నేను మనం ఇంకా బ్రతికి ఉన్నామనే సంగతి గ్రహించండి. నీతి కలిగి ఉన్నవారు, భక్తి కలిగిన వారు, విశ్వాసము కలిగిన వారు, నీతిలో వృద్ధి పొందిన వారు, పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధమైన విశ్వాసంలోకి, పరిశుద్ధుల సంపూర్ణతలోనికి. నా ప్రియమైన వారు గమనించండి, ఒక వ్యక్తి ఆ ఎదుగుదల లేక ఆ వర్తిల్లే అనుభవంలోనికి. అందుకనే మనం చూస్తే దేవుని లేఖనం మనకి ఏమని బోధిస్తుందో చూసారా? గమనించండి. మరో వాక్యాన్ని కూడా నేను చూపెడతాను. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం సమూయేలు 2వ పుస్తకం 5వ అధ్యాయం 10వ వాక్యం గమనించండి. సమయం అయిపోతుంది. దావీదు అంతకంతకు వర్తిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై. ఆమేన్. ఈ నెల మన వాగ్దానం అది. దేవుడు తోడై ఉంటే, దేవుని మందిరములో నాటబడితే, మనము నీతి కలిగి ఉంటే, దావీదు అంతకంతకు వర్తిల్లుతూ వచ్చాడు. కారణం దేవుడు దావీదునకు తోడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు, అయ్యా నీ మందిరంలోనే నేను చిరకాలం ఉంటాను ప్రభా, నీ మందిరంలోనే ఉంటానయ్యా అంటే ఆయన మనస్సు ఎంత స్థిరంగా ఉన్నది చూశారు. నీ మందిరంలో ఉంటానయ్యా, నీతోనే ఉంటానయ్యా. అయ్యా నేను రాజభవనంలో ఉంటానయ్యా, నేను అద్దాల మేడలో ఉంటానయ్యా, నేను ప్యాలెస్లో ఉంటానయ్యా అంటలేదు. ఆయన అంటాడు, నేను నీ మందిరంలోనే ఉంటానయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ సముఖంలో నేను ఉంటానయ్యా అంటాడు. అంటే దావీదు యొక్క మనస్సు, దావీదు యొక్క ఆ మనస్సును ఎవరు చూశారు? దేవుడు చూశాడు. నీవు దేవుని మందిరంలో నాటబడితే నువ్వేమవుతావో తెలుసా? ఆయన ఆవరణంలో వర్తిల్లుతారు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున మనం ఇంకా భక్తిహీనతలో ఉన్నామా? ఈ రోజున ఇంకా మనం అవిశ్వాసంలో ఉన్నావా? ఈ రోజున నేను ఇంకా ఏదో అంటున్నట్లుగా ఏదో పోతున్నానులే,
ఏదో వస్తువు కాదు. మార్పు పొందాలి, బతుకులో మార్పు రావాలి. ఆ మార్పు క్రియారూపకంగా నువ్వు కనపడాలి. ఇదిగో నిజంగా మీరు ఎదిగారండి, ఒకప్పుడులాగా లేరండి, ఒకప్పుడులాగా ఇది పరిస్థితి లేదండి. నిజంగా వీళ్ళు దేవుళ్ళు చాలా ఎదిగారండి, ఒకప్పుడు ఏమీ తెలియదు, చాలా ప్రార్థన చేస్తున్నారండి, కన్నీటి అనుభవం, ప్రార్థన అనుభవం, పరిశుద్ధాత్మని పొంది ఆత్మను హర్షిస్తున్నారు, దేవుళ్ళు చాలా ఫలిస్తున్నారు, వీళ్ళు చాలా దేవునికి మహిమకరంగా ఈ కుటుంబం, ఈ పిల్లలు జీవిస్తున్నారండి అని సాక్ష్యం పొందాలి. చర్చికి వెళ్తారండి, తాగుతూనే ఉంటారు. చర్చికి వెళ్తారంటే ఇంకా అన్నీ చేస్తూనే ఉంటారండి. ఏదో పేరుకు పోయి వస్తారంటే పెద్దగా ఏం మార్పు లేదు, ఎదుగుదల ఏం లేదండి అని అన్నట్లుగా మనం ఉండకూడదు. అంచెలంచెలుగా దావీదు వర్ధిల్లినట్లుగా ఎప్పుడైతే నీవు నాటబడి ఆత్మీయతలో ఆధ్యాత్మికమైన అనుభవాలను ఎదుగుతావో దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎదుగుదల నీకు దేవుడు తోడై ఉంటాడు. నాటబడితే అంచులంచులుగా ఎదుగుతావు, అప్పుడు నీకు దేవుడు తోడుగా ఉంటాడు. ఎన్ని వచ్చినా, ఎన్ని అవంచనాలు వచ్చినా, ఎన్నెన్నో వచ్చాయి దావీదుకి, ఎన్నెన్నో వచ్చాయి. కానీ దేవుని సముఖములో దావీదు యొక్క స్థితిని గమనించిన దేవుడు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. కీర్తనలో పాడుతున్నాడు, స్తుతిస్తున్నాడు, ప్రార్థనలో ఎదిగాడు, కీర్తనలో ఆయన ఇంకా ప్రవశిస్తున్నాడు, ఆత్మలో హర్షిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. భార్య చూపుకి, సరైన తండ్రికి, తోటి సహోదరులకి, చివరికి పిల్లనిస్తాను మామ దృష్టిలో, భార్య దృష్టిలో కూడా ఏంటి పిచ్చి ఇలాగే గుర్తున్నాడు. కొంతమంది అనుకుంటున్నాము ఆత్మను హర్షించి ఆనందిస్తుంటే, ఏంట్రా బాబు ఈ పిచ్చి ఏంటి, ప్రార్థనలు ఏంటి, ఈ ఏడవటం ఏంటి, ఈ చప్పట్లు కొట్టడం ఏంటి అనుకుంటారు. అంటే వాళ్ళు మనం అనుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎదగలేదు. వాళ్ళు ఎదిగితే ఇది అర్థమయ్యేది. ఏదో వెళ్తున్నారు, వస్తున్నారు, అంతే. ఏదో పోతున్నామండి, వస్తున్నామండి, తిన్నామండి, తిన్నానండి, తినలేదండి, తిన్నావు బసవన్న, తినలేదా, రెండింటికి తల ఉంటాయి. తిన్నారో తినలేదో అర్థం కాల. ఈ రోజున చాలా మంది, నేను ఎవరిని నిందించట్లేదండి, ఎవరిని నేను అవమానించట్లేదండి. ఈ రోజున ప్రస్తుత అనేకుల క్రైస్తవుల పరిస్థితి, క్రైస్తవ సంఘాల్లో ప్రజలు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే ఏదో పోతున్నాం వస్తున్నామండి అన్నట్లు ఉన్నారు. అందుకే దేవుడు అంటాడు, నేను విశ్వాసుల్లో విశ్వాసాన్ని కనుగొనగలనా? విశ్వాసుల్లోనూ విశ్వాసాన్ని కనుగొనకపోతే ఇంకా అవిశ్వాసంలో ఎక్కడొచ్చింది విశ్వాసం? విశ్వాసం అని చెప్పుకొని నీలోనే లేకపోతే విశ్వాసం ఏది? నీకు దేవుని మీద విశ్వాసం, వాక్యం మీద విశ్వాసం ఏది? ఎక్కడ నువ్వు స్థిరపడ్డావు? ఎక్కడ నీకు నాటబడిన ఆ అనుభవం ఏది? నువ్వు నాటబడితే ఆ ఆశీర్వాదం ఏది? ఆ ఫలాలు ఏవి? ఆ అభివృద్ధి ఎక్కడ? నువ్వు ఆశీర్వదించబడే కొలది దేవుని శరీరంలో కనబడాలి, ఆశీర్వాదం కనబడాలి, ఆ దీవెన కనబడాలి. వారు ఆశీర్వదించబడే కొలది దేవునికి ఇస్తూ వచ్చారట, దేవుడికి ఇస్తూ వచ్చారట. అంటే మనం ఎదుగుతున్నాం, దీవించబడుతున్నాం అంటే నువ్వు ఆ దీవెన ఆశీర్వాదం దేవుని సన్నిధిలో నీ అర్పణని కోనుక కనబడాలి. దేవుని పరిచర్యలో, దేవుని సంఘంలో, దేవుని సేవలో నువ్వు కన్నీరు కార్చే వ్యక్తిగా కనబడాలి. సంఘం కొరకు, సేవకుల కొరకు, సంఘ కార్యాల కొరకు కన్నీరు కార్చే వ్యక్తిగా నువ్వు ఎదిగావా? ప్రార్థనలో ఎదిగావా? వాక్యానుసారమైన అనుభవంలో నువ్వు ఎదిగావా? ఒకసారి నిన్ను పరీక్షించుకో. ఈ సాయం సంగలి వేళ, ఈ చల్లని పూట ఒకసారి నిన్ను పరీక్షించుకో. ఈరోజు నేను ఎదిగానా? నిజంగా నాటబడి నేను అంచెలంచెలుగా ఎదుగుతూ నా అనుభవంలోనే ఉన్నాను. దేవుడు నిజంగా నాకు తోడై ఉన్నాడా అని ఒకసారి నిన్ను ఆలోచించుకో. భ్రమలో ఉండకు. నిజంగా ప్రభు యొక్క కార్యాలను అనుభవించాలి. నీ కుటుంబం, నీ పిల్లలు, నీ రక్త సంబంధికులు, నీ బంధుమిత్రులు, నీ ఉన్న కాలనీ, నీ ఉన్న వీధిలో,
నీవున్న పట్టణంలో, నీవున్న జిల్లా, రాష్ట్రం, దేశం ఆ దీవెన అనుభవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దినవృత్తాంతం 2వ పుస్తకం 31వ అధ్యాయం 21వ వచనం. నేను ముగిస్తున్న మాట. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిరపు సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని ఆమె హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ఆమె బలవంతంతో కాదు. దేవుని సేవ విషయమేమి, ధర్మశాస్త్ర విషయమేమి, సేవ అంతటి విషయం, ధర్మం అంతటి విషయమే హృదయపూర్వకంగా జరిగించాలి, బలవంతంతో కాదు. ఇది దేవుని కార్యం, దేవుని వాక్యం. ఆ వాక్య ప్రకారంగా నేను జీవించాలి, ఆయన సన్నిధిలో నేను కనబడాలి. హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో నువ్వు వర్ధిల్లుతావు, బలంతంతో కాదు. దశం బాగా ఇవ్వకపోతే ఏమని అనుకుంటాడే, ఏమో ఈ నెలలో ఇయ్యలేదు, కానుక ఇయ్యలేదు, ఏమని అనుకుంటాడేమో పాస్టర్ గారు. దేవుడు ఎట్లయినా నడిపిస్తాడు, కానీ నీ ఆశీర్వాదం నువ్వు కోల్పోతున్నావు, నీ దీవెన నువ్వే నష్టపోతూ ఉన్నావు. ఆ విషయాన్ని నువ్వు గ్రహించాలి. హృదయపూర్వకంగా చేయాలి. కానుకైనా, దక్షిణ భాగమైన, అర్పణైనా, కృతజ్ఞత అయినా, నువ్వు చేసే ప్రార్థనలైనా, ఆయన సన్నిధికి నువ్వు ఇచ్చే సమయమైనా హృదయపూర్వకంగా రావాలి. ఏదో బలవంతంగా వెళ్ళకపోతే ఏమని అనుకుంటారేమో, ఈరోజు ఆదివారం కదా, వెళ్ళకపోతే ఏమని అనుకుంటాడేమో అనుకుని కాదు, హృదయపూర్వకంగా రావాలి, హృదయపూర్వకంగా చేయాలి. అప్పుడే నువ్వు వర్ధిల్లుతావు, నాటబడితే వర్ధిల్లుతావు. ఆయన సముఖంలో దేవుడు నీవు వర్ధిల్లుతూ. దావీదు అంచెలంచెలుగా వర్ధిల్లాడు. దావీదు దేవుని సన్నిధిలో ఉన్నది అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. నా ప్రియమైన వాళ్ళారా, పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఒక స్థిరమైన నిర్ణయంతో మనం జీవించగలిగితే, హృదయపూర్వకంగా మనమైన పనిని, ఆయన సేవను, ఆయన కార్యాలను మనం చేయగలిగితే నిశ్చయముగా దేవుడు మనం వర్ధిలింప చేస్తాడు. ఇంకా అనేక కార్యాలు ఉన్నాయి. యోహాను పత్రికలు చూస్తే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలి అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను 3వ పత్రిక 1:2 మీరు చూస్తే ఎన్నో కార్యాలు ఉన్నాయి. నా ప్రియమైన వాళ్ళని గమనించండి. కీర్తనలు మీరు గమనిస్తే ఎన్నో కార్యాలు, ఇలా ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి. చెప్పడానికి సమయం లేదు, సమయం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సన్నిధిలో, నీ మందిరంలో నాటబడిన వారై నీ ఆరునంలో వర్ధిల్లుతారని చెప్పారు. నీతిమంతుడు నాయన అయ్యా వర్ధిల్లుతారయ్యా. భక్తిహీనుడు ఎదిగినట్టు కనబడడు, అన్ని విస్తరించినట్లుగా ఉన్నాడు. మళ్ళా వెతికినప్పుడు, చూసినప్పుడు కనబడకుండా పోయాడు. ప్రభువా, దావీదు నాయన అంచెలంచెలుగా వర్ధిల్లాడు. దావీదుకు మీరు తోడై ఉన్నారు. ప్రభువా అయ్యా, మీ సేవ విషయమైన ధర్మమంతటి విషయం హృదయపూర్వకంగా మేము జరిగించినప్పుడు మేము వర్ధిల్లుతామని నీ లేఖనం చెప్తుంది. అయినా మా ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయాలు, సంఘము, సేవ, నీ ప్రియులు వర్ధిల్లుతురు కాక, నీ దాసులు ఆయన ఎలీషా గారు, వారి కుటుంబం, వారి పిల్లలు వర్ధిల్లుతురు కాక, చేస్తున్న పరిచర్యలు వర్ధిల్లును కాక, మా ప్రియమైన దైవజనులు, వారి సంఘాలు, పరిచర్యలు, కుటుంబాలు వర్ధిల్లును కాక, మా ప్రియమైన పిల్లలందరూ వర్ధిల్లుతురు కాక, కుటుంబాలు వర్ధిల్లును కాక, దీవించబడును కాక, ఆశీర్వదించబడును కాక, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా ఆయన ప్రతి అక్కరున్న అవసరాన్ని నీ నామ మహిమైశ్వర్యంలో మీరు తీర్చి మీరు మాకు తోడై జయమును అనుగ్రహించును కాక. నా తండ్రి మీకు స్తోత్రం. మా ఎడల మీకున్న ఉద్దేశ సంకల్పాన్ని నెరవేర్చి ఆయన ఆ సమృద్ధిని, ఆ దీవెన, ఆశీర్వాదాన్ని అనుభవించి నీ సముఖంలో సాక్షులుగా నీ నామానికి మహిమకరంగా ఉన్నట్లు సహాయం. ముందున్న సమయాన్ని మమ్ములను నీ దయగల చేతులకు అప్పగిస్తున్నా.
రీతిగా నాయన నీ వాక్కులు నాయన ప్రకటించుటకు, కీర్తించుటకు, ఆరాధించుటకు, స్తుతించుటకు, ప్రార్థించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. సర్వజనులను దర్శించండి నాయన, నా సముఖానికి నడిపించండి. సకల జాతి ప్రజల రక్షణ కలుగునుగా, అధికారులు ప్రధానులందరూ రక్షించబడునుగా, నీతి న్యాయములు కలిగి పరిపాలించే కృపదయించండి నాయన. అనేక విపత్తులు, అనేక భయంకరమైన కార్యాలు లోకంలో జరుగుతున్నాయి. వీటిని బట్టి నా ప్రజల మనోనేత్రాలు తెరవండి. ఆయా ప్రజలను ఆయా రైతులుగా దర్శించినట్టు దర్శించి నీతిమంతులుగా చేసి నీ సన్నిధిలో వర్ధలింపచేసి ఆ నిత్య మహిమలో, ఆ నిత్యం నాయన అయ్యా నీ ఆవరణములో, నీ మందిరములో ఆవరణంలో నాటబడిన వారి వర్ధులున్నట్లు యుగ యుగములు నీతో నిలిచే వాక్యాన్ని నాకును, మాకును, నేను ప్రియదాసులకు, చేరువున్న ప్రజలకు, లైవ్లో వీక్షిస్తున్న వారికి, వీక్షించబోతున్న వారికి ఈ కార్యాలన్నిటి ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొని మీరు ఘనపరిచి నాయన నీ స్తోత్రం. నీ నామంలో చేరున్న ప్రజలందరినీ దీవించినందుకే స్తుతిస్తూ, నీ నామంలో దీవించబడును గాక, ఆశీర్వదిస్తున్నాం, ఆశీర్వదించబడును గాక. నాయన నీ సంపూర్ణమైన చిత్తము నాయనలు నెరవేర్చి ఆ నిత్య మహిమలో కనబడే కృపదైచి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి, సముఖము, సహవాసం మనకున్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ప్రభు రాకడ వరకు సదాకాలం కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. గారికి మా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పరిచయం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.